హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఈరోజు ఒక రుచికరమైన నోరూరించే మటన్ ప్లస్ అనపగింజలతో ఒక మంచి కర్రీ అండి. మసాలా గ్రేవీ రుచికరమైన గ్రేవీతో పాటు చాలా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది మా రాయలసీమలో ఎక్కువ విరివిగా దొరుకుతాయండి. కర్ణాటకలో, తర్వాత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ అనపగింజలు ఇవి చూడండి ఇలా ఉంటాయి. ఇవి మనము ఒలిచేసుకొని దానిపైన పొట్టు తీసేసుకోవాలి. నానపెట్టేసుకుంటే పొట్టు వచ్చేస్తుంది అనమాట. ఒక 3-4 అవర్స్ నానపెట్టేస్తే మనకు అనపగింజలు పొట్టు వచ్చేస్తుంది. తర్వాత వంకాయలు, లేత వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. తర్వాత మసాలా కోసం అనేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తరుగు, ఇది డ్రై కోకోనట్ తరుగు వేసి దూరగా వేపుకొని ఆ ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నాను. ఇవి కూడా దూరగా వేపుకోవాలండి. ఎక్కువ నల్లగా చేయకూడదు. టేస్ట్ అంతా మారిపోతుంది. మనం వేపుకునేటప్పుడు కలర్ అస్సలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. తర్వాత హోల్ గరం మసాలా, ఒక లవంగము, చెక్క, 1 ఇంచ్ చెక్క మరియు ఇలైచి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి రఫ్గా చాప్ చేసుకున్నానండి. ఆనియన్ ఒకటి అది వేసి ట్రాన్స్లూలెంట్ అయ్యే వరకు వేపి తీసేసుకోవాలి. మరి బ్రౌన్గా ఏమీ అవసరం లేదు. ఇవి అనపగింజలు ఇప్పుడు మనకు రాయలసీమలోను, కర్ణాటకలో బాగా ఎక్కువ దొరుకుతాయండి. అనంతపురము, హిందూపూరు, కడప చాలా విరివిగా దొరుకుతాయి అన్నమాట. ఈ సీజన్ ఇవి మాత్రము మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఈ అనపగింజలు లేదా పితక పప్పు అంటారు, లేకపోతే హైసిన్ సీడ్స్ అంటారు, ఏదైనా ఒకటే. ఇవి చల్లారిన తర్వాత ఈ కొబ్బరి, ధనియాలు, గరం మసాలాని ఒకసారి స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత మనము వేపుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. కోర్స్గా ఉండకూడదు అనమాట. అప్పుడే మనకు గ్రేవీ స్మూత్గా సిల్కీగా ఉంటుంది. కాస్త వాటర్ వేసుకొని థిక్ గ్రేవీ కోసం మనం ఇది చేసుకుంటున్నాం అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టొమాటోస్ కూడా ఒక పండిన టొమాటో కూడా వేసి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఒక సాస్ ప్యాన్ కానీ, ఒక గిన్నె తీసుకొని, కడాయి కానీ, మీ ఇష్టం ఏదైనా కానీ తీసుకొని అందులో మనము 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క, లవంగము, ఒక ఇలైచి, 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ అనపగింజలు ఇవి బీన్స్ ఫ్యామిలీకి చెందినవేనండి. లెగ్యూమ్ ఫ్యామిలీకి చెందిన వెజిటబులే అనమాట. ఇక ఇందులో మనకు ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇవి మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట. 70% వరకు ఉంటుందండి మెగ్నీషియము, 68% వరకు కాపర్. ఇవన్నీ మనకి చాలా యూస్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అనమాట. దాంతోపాటుగా ఫోలేట్, వైటమిన్ సి, థైమిన్, నియాసిన్, ఫోలేట్ ఇవి చాలా ఉంటాయి కాబట్టి ఇవి మనకు చాలా యూస్ఫుల్ అండి మన బాడీకి. తర్వాత మనము ఆనియన్ వేసి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత లేత వంకాయలు మనము ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా క్లీన్గా ఉన్నవి తీసుకొని పుచ్చులు లేకుండా ఒక బౌల్లో కాస్త సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ వాటర్ రెడీ అయిపోతుంది. అందులో మనకు ఇలా నిలువున మనము పీసెస్ కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి. ఇందులో కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు, కలర్ చేంజ్ అవ్వకుండా చేదుగా కాకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఓన్లీ సాల్ట్ ఒకటి వేసాను. మీకు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగే లోపల మనము వంకాయలని కట్ చేసేసుకున్నాం కదా. తర్వాత అందులో ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలండి. వంకాయలు
నల్లగా మారకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ అండి. సాల్ట్ వాటర్‌లో వేసి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వాళ్ళ కోసం కొత్తగా వంట నేర్చుకుంటున్నారు కదా! అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ టిప్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయని నేను హోప్ చేస్తున్నాను. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 1 మినిట్ అలా హై ఫ్లేమ్‌లోనే వేపేసుకోవాలి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసి స్లిట్ చేసి వేసుకున్నాను. మనం ఆల్రెడీ ఒకటి పండిన టొమాటో మనము పేస్ట్‌లో వేసుకున్నాము. ఇప్పుడు కూడా ఒకటి చిన్నది టొమాటో సన్నగా కట్ చేసేసి వేసుకుంటామనమాట. ఇవన్నీ హై ఫ్లేమ్‌లో వేపుకుంటే త్వరగా స్మూత్‌గా మగ్గిపోతాయన్నమాట. సాఫ్ట్‌గా అయిపోతాయి. ఈ మసాలా గ్రేవీ వచ్చి మటను, అన్నపగింజల కూర వచ్చి మనకు సంగటి కానీ, వైట్ రైస్, చపాతీ దేనిలో అయినా కానీ చాలా బాగుంటుందండి. భలే రుచిగా ఉంటుంది అసలు. టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. పసుపు అండి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోవచ్చు. నేను 3/4 టీ స్పూన్ అలా వేశాననమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి బ్యాలెన్స్డ్‌గా వేసుకోవాలి. ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీర, అవి కూడా సన్నగా తరిగేసి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొత్తిమీర, ఈ టొమాటోస్ ఇవి మనకు టేస్ట్‌ని పెంచడంతో పాటుగా మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా అందులో దాగి ఉంటాయన్నమాట. కావాలి అనుకుంటే ఒక బంగాళాదుంప లేదా ఆలు ఇలా క్యూబ్స్‌గా చేసి వేసుకోవచ్చు. వద్దు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు. వంకాయలు మాత్రం కంపల్సరీగా వేసుకోండి. చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇది. అనపగింజలు, వంకాయలు, మటను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు దోసల్లో కూడా చాలామంది భలే ఇష్టంగా ఇవి తీసుకుంటూ ఉంటారు. ఆలు వేసిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఇవన్నీ బాగా వేపేసుకోవాలండి. ఇవి మసాలాస్ ఈ వెజ్జీస్‌కి అంతా బాగా పడతాయన్నమాట. కావాలి అనుకుంటే మనము కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది 1 ఆర్ 2 విజిల్స్‌కి మగ్గిపోతుంది. ఇలా సెపరేట్‌గా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగా ఉంటుందన్నమాట. అందుకనేసి టైం ఉన్నప్పుడు ఇలా మనము సెపరేట్‌గా కుక్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్నప్పుడు కుక్కర్‌లో కుక్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! మన వేసిన మసాలాస్ అన్నీ వంకాయలకి, ఆలుగడ్డలకి బాగా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ అనపగింజల్లో మనకు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. ఇవి ఏమంటారు గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత మనము స్మూత్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, కొబ్బెర, తర్వాత ధనియాలు వేసుకున్నాం. ఆ పేస్ట్‌ని కూడా ఒకసారి యాడ్ చేసి ఈ కొబ్బెర వేస్తే దీని ప్రాపర్టీ ఏంటంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. మీడియంలో పెట్టేసుకోవచ్చు. లేదు మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాము కంటిన్యూయస్‌గా అంటే అది మీ ఇష్టము. నేనైతే కాస్త ఫ్లేమ్ తగ్గించాననమాట. మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మనం హైలో పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు హైలో బాగా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉంది మన కర్రీ, మసాలా కర్రీ. ఇది ఒక 50% మనకు వంకాయలు కుక్ అయిన తర్వాత అనపగింజలు లేదా పితకపప్పు, హయసిన్ సీడ్స్ ఏదైనా ఒకటే. ఇవి ముందుగా ఒలిచేసుకొని మనము గింజల్ని నానబెట్టుకోవాలండి. నేను నైటే నానబెట్టేసి మార్నింగ్ తీసుకున్నాననమాట. పొట్టు తీసేస్తే ఇలా ఉంటాయండి. చాలా రుచికరంగా ఉంటాయి. వీటితో వంకాయలు వేసి పచ్చి మామిడికాయ వేసి పుల్లగూర కూడా చేశాను నేను మొన్న. ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. మరోసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను. అనపగింజలు త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి అవి కొంచెం వంకాయలు అవి కుక్ అయిన తర్వాత ఇవి నేను లాస్ట్‌లో వేసాననమాట. ఇందులో హై ఫైబర్ ఉంటుంది. కోలన్ క్యాన్సర్ రావడానికి కూడా తగ్గుతుందనమాట ఆస్కారము. ఇవి వేసుకున్న మన వెజిటబుల్స్ అంతా హై ఫైబర్ ఉంటుంది. గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఇది. డైజెషన్ కూడా చాలా మంచిది. తర్వాత నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత నేను 90% వరకు మటన్‌ని ఉప్పు, కాస్త పసుపు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్ వేసి
తరిగేసి హాఫ్ ఆనియన్ తరిగినంది వేసి కుక్ చేసి పెట్టేశాను. బాయిల్ చేసి పెట్టేశానండి. ఇది 90% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి, ఇలా మటన్ అంతా నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వర్కింగ్ విమెన్ అలా ఎవరన్నా ఉన్నా కానీ నైటే ఇల్లు చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ త్వరగా అయిపోతుంది. ఇవంతా బాగా కుక్ అయింది అనుకున్న తర్వాత కాస్త వాటర్ వేసానండి నేను. గ్రేవీ మీ ఇష్టం అండి, కన్సిస్టెన్సీ మీరు సంగటి రైస్లో కావాలంటే కాస్త పలుచగా చేసుకోవచ్చు. లేదు సైడ్ డిష్గా పెట్టుకుంటామంటే కాస్త థిక్గా చేసుకోవచ్చు. చపాతీల్లో అట్లా ఈ మాత్రం కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇక రుచిని బట్టి మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు టేస్ట్ కొంచెము చూస్తే కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే నేను కాస్త యాడ్ చేశాను అనమాట. తర్వాత మనము ముందుగానే పసుపు, ఉప్పు, ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సన్నని సెగ పైన చక్కగా మనము ఉడికిస్తే ఈ మసాలాస్ అన్నీ ఒకదానికి ఒకటి పట్టి చాలా రుచికరంగా తయారవుతుంది మన కర్రీ. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా రుచికరంగా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఇది తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మన కర్రీ, లేకపోతే ఇవి మనం మసాలా వేసినందువల్ల అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంతా కుక్ అయింది అనుకున్న తర్వాత చివరగా ఫ్రెష్గా ఉన్న కొరియాండర్ లీవ్స్ని వేసి సర్వింగ్ బౌల్ వేడి వేడిగా సర్వ్ చేయండి. మన రుచికరమైన మటన్ అనపగింజల మసాలా గ్రేవీ సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది అనమాట. మీరు కూడా ఈ వింటర్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నానండి. చూడండి ఎంత రుచికరంగా చక్కటి గ్రేవీతో అమోఘమైన రుచి అండి. అద్భుతమైన రుచితో మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.